హాయ్, అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, ఒక డబ్బున్నవాడు పెద్ద కారు కొనుక్కుంటాడు. అలాగే పేదవాడు ఒక సైకిల్ కొనుక్కుంటాడు. ఆ డబ్బున్నవాడికి కారు కొనుక్కునేటప్పుడు ఏముంటుంది, కారుకి ఏమైనా స్పేర్ పార్ట్లు ఏమైనా పోతే ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే పేదవాడికి సైకిల్ పోతే సైకిల్ రాదు. ఎందుకంటే వాడికి కష్టం విలువ తెలుసు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది వాడికి తెలియదు. డబ్బు ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్సు డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అని కాకుండా డబ్బు పోతుందేమో అని ఆ డబ్బుని జాగ్రత్త పెట్టడానికి కోసం ఇన్సూరెన్స్ని వాడతాడు. అదే పేదవాడు పోతే సైకిల్ పోయినా డబ్బు పెట్టే బాగు చేయించుకుంటాడు. అలాగే డబ్బు ఉన్నవాడికి కూడా ఏమైనా జబ్బు కానీ ఏమైనా వచ్చిందంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటాడు. డబ్బున్నవాడు ఏమన్నా జబ్బు కానీ ఏమన్నా రోగం కానీ ఏమైనా వచ్చిందంటే ముందుగా చేసే పని ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాడు. ఎందుకంటే వాడికి డబ్బు ఉన్నది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటాడు. అలాగే పేదవాడు ఏమైనా జబ్బు వచ్చిందంటే వెళ్ళి మామూలుగా పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలతో సూదించుకుని వచ్చేస్తాడు. అలాగే మనం ఒక రైతన్న ఎంతో కష్టపడి పండి పాలిచ్చి చేస్తాడు. ఒక ధాన్యం వరి పంట వేయాలంటే చాలా కష్టాల్లో పడి చేస్తాడు. దాన్ని దుక్కు దున్ని చేసి నారేస్తాడు. నారేసాక ఆకు తీసి నాట్లు వేస్తాడు. అది వేసి చేతికొచ్చే టయానికి వర్షం వచ్చి మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే మొన్న వరదలు వచ్చినాయి కదా, వరదల్లో చాలా కష్టపడి సంపాదించుకున్నదంతా ఒక రోజులో మొత్తం కొలాప్స్ అయిపోద్ది. పాపం డబ్బున్నవాడు ఇన్సూరెన్స్లు ఒక కంపెనీ పెట్టాడంటే ఇన్సూరెన్స్ పెట్టుకుంటాడు. ఎందుకంటే అది ఏమన్నా కాలిపోయినా ఏదైనా చేసినా కానీ అది ఏమవుకోకుండా ఇన్సూరెన్స్లో డబ్బులు మళ్ళీ రికవర్ అయ్యేటట్టు చేసుకుంటాడు. అదే రైతులకి ఎంత నష్టమైనా ఎంత ఒడిదుడుకులైనా వచ్చినా కానీ ఆడికి మాత్రం రైతులకి ఎందుకన్నా భయ్యా ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వరు? రైతులకు కూడా ఇవ్వాలి కదా, అది గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా. ఒక రైతు కష్టపడాలంటే ఎంత కష్టపడుతున్నాడు అన్నది కాదు భయ్యా. మన ఎంత డబ్బున్నవాడైనా రైతు పండించిన పంటనే తింటాడు. ఆ పంట లేకపోతే నువ్వు ఎంత డబ్బున్నా ఎంత కోట్లు ఉన్నా కానీ నువ్వు తినగలవా? ఎంత డబ్బున్నా ఒక రైతు పండించిన పంటనే నువ్వు తింటున్నావు. ఒక రైతు లేకపోతే నువ్వు ఉంటావా? ఉండవు. ఎంత డబ్బు సంపాదించి కోట్లు సంపాదించినా కానీ ఒక రైతు కష్టం విలువ నీకు తెలవదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది. అలాగే రైతులను కూడా పట్టించుకోండి భయ్యా. రైతులకి ఇన్సూరెన్స్, పొలాల మీద ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేటట్టు చూడండి. ఏ గవర్నమెంట్ అయినా కానీ కాపాడతారని నేను నా విన్నపం, నా కోరిక. రైతులకి కొంచెం ఆదుకుంటారని ఇన్సూరెన్స్లు కూడా పెడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వరదలు వచ్చి కొట్టుకుపోయితే రైతుకే నష్టం. కానీ జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. రైతులను ఆదుకోవాలి.